లేరని అనటగా మేము మాకు అనిపిస్తున్నది చెప్తున్నా నేను, మేము మా అబ్జర్వేషన్. సడన్గా అజరుద్దీన్కి మంత్రి పదవి అని ఇవ్వడం అని అంటే ముస్లిం ఓటర్లకు ఒక ఒక గాలం అని అనుకుంటున్నారు అందరూ. మీరు ఏమని చెప్పాను కానీ ఎందుకు సడన్గా ఈ నిర్ణయం వచ్చింది? ఎక్కడన్నా డౌట్ ఉండిందా? ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు సంబంధించి క్యాబినెట్లో ఇప్పటివరకు మనం స్థానం కల్పించలేకపోయినాం కాబట్టి ఖచ్చితంగా ముస్లింలకు స్థానం కల్పించాలని చెప్పి ప్రభుత్వం భావించింది. ఎందుకంటే అజారుద్దీన్ గారు టికెట్ ఇచ్చేటప్పుడే మళ్ళీ వచ్చేసారి నవీన్ యాదవ్ గారు టికెట్ ఇస్తామని చెప్పి మాట ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, నవీన్ యాదవ్ గారు టికెట్ ఇచ్చినాం. అప్పుడే అజారుద్దీన్ గారికి ఎమ్మెల్సీ టికెట్ అనౌన్స్ చేశారు. అదే కాకుండా ఇంకొక మూడో అభ్యర్థి సిఎన్ రెడ్డి గారు ఉంటే వారు కూడా పార్టీలో సముచితమైన గౌరవం ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. దానిలో భాగంగా మైనార్టీలకు సంబంధించి క్యాబినెట్లో 3 బెర్తులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మైనార్టీలకు ఒక స్థానం ఇస్తే బాగుంటుందని చెప్పేసి పార్టీ భావించి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగా అది ఇప్పుడే ఎందుకు అని, ఎందుకంటే చాలా రోజులు అయింది కదా ఆయన తెలిసే, చాలా రోజులు అయింది. లేదా ఎలక్షన్ ఇంకొక 10 రోజులు అయితే అయిపోద్ది, తర్వాత కూడా ఇవ్వచ్చు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ రాబోతూ ఉంది. అదే కాకుండా హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించిన ప్రజలంతా కూడా చాలా రోజులు సంది క్యాబినెట్లో మాకు స్థానం లేదు కాబట్టి స్థానం ఇవ్వాలని చెప్పేసి వారి ఒత్తిడి మేరకు మాత్రమే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగా అజరుద్దీన్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చిన మాట వాస్తవం. ఎమ్మెల్సీ తర్వాత మంత్రివర్గంలో తీసుకుంటారని చెప్పి చాలా రోజులు చర్చ జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఇప్పుడు మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేస్తారు అనేది ఒకటి చర్చ. అదే కాకుండా దానికి సంబంధించి పెద్ద ఎత్తున అదేవిధంగా అజరుద్దీన్ గారికి సంబంధించి వారు అంతర్జాతీయంగా గుర్తింపున్నటువంటి నాయకుడు. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇచ్చినప్పుడు ఉన్నాడు, టికెట్ ఇవ్వనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు. అదే కాకుండా వారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీగా పనిచేశారు 2009 నుంచి 2014 వరకు. రాజస్థాన్లో పోటీ చేసి ఓడిపోయాడు. 2018లో టికెట్ ఇవ్వకుండా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. 23లో టికెట్ ఇచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. ఆయన ఆటోబయోగ్రఫీ నేను అడుగుతలేను కానీ కాకపోతే ఈ టైంలో ఇవ్వడము అనేది మాత్రం కొంత ఎందుకు అనేది ఒక చర్చ అయితే ఉంది. ఏమైనా డౌట్ ఉందా కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ వెళ్ళి ఎలక్షన్స్ లో తీసుకోదలుచుకోలేదు? కాంగ్రెస్ పార్టీ 50,000 మెజార్టీ తక్కువ కూడా గెలవబోతోంది. మెజార్టీ పెంచుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. మీరు చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలమైన అభ్యర్థి కాబట్టే బీఆర్ఎస్ పార్టీ భారతీయ ఒకటే క్రిమినల్ అని చెప్పేసి ముద్రేసే ప్రయత్నంలో వారు ముందుకు పోతా ఉన్నారు. ఎందుకంటే 2000 ఇది అన్ఫేర్. ఇది బీఆర్ఎస్ పార్టీను బీజేపీ పార్టీ వేయడం ఏంటి? మీరే వేశారు కదా, మీరే కదా బైండ్ ఓవర్ చేసింది. వాళ్ళ ఫాదర్ ని రౌడీ షీటర్ అని ఎలక్షన్ కమిషన్ వేశారు ముద్ర. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వేశారు, మీ పోలీసులే కదా. ఎవరైనా ఈ ఎలక్షన్ జరిగే ప్రాంతాల్లో గన్ లైసెన్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఏమైనా కేసులు ఉన్న వాళ్ళకి సంబంధించి బైండ్ ఓవర్ చేస్తారు. అది ప్రాసెస్ లో భాగం. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడే ప్రత్యేకంగా నవీన్ యాదవ్ గారిని రౌడీ అనే ముద్రేసే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే తీసుకున్న స్లోగన్కు భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తూ ఉంది. ఎందుకంటే పార్లమెంట్లోనే చాలా మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. మొన్న 2024లో 46% మంది మీద కేసులు ఉన్నాయి పార్లమెంట్లో. 2019లో 43%, 2014లో 34%, 2009లో 30%, 2004లో 23% పార్లమెంట్ లో ఉన్నారు. అదే కాదు సల్మాన్ ఖాన్ గారిని బీఆర్ఎస్ పార్టీ మొన్న జాయిన్ చేసి 25 కేసులు వారి మీద. నేను కాదనట్లా. కాకపోతే ఇప్పుడు శ్రీశైలం యాదవ్ గారు అంటే మీ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నవీన్ యాదవ్ గారు తండ్రిని రౌడీ షీటర్ అని బైండ్ ఓవర్ చేస్తే ఆ ఇంపాక్ట్ నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందా నవీన్ యాదవ్ మీద, పాజిటివ్ పడుతుందా? అబ్బా ఇది అయితే రవిడు ఇట్లాంటి వాడు ఉండాలని ఓట్లేస్తారా? లేకపోతే ఎట్లా? ఇప్పుడు పార్లమెంట్ లోనే అది ఎక్కడో ఉన్నారు కదా. నవీన్ యాదవ్ గారు ఇవాళ కాదు, 2014లో వారు పోటీ చేసిన 2వ స్థానం వచ్చిన అప్పుడు కూడా వారి మీద కేసులు ఉన్నాయి. తర్వాత 18లో ఇండిపెండెంట్ పోటీ చేసిన 20,000 ఓట్లు వచ్చినాయి, అప్పుడు కూడా శ్రీశైలం గారు బైండ్ ఓవర్ చేశారు. ఇవాళ కొత్త కాదు కదా. నేను తప్పట్లే. నేను ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఓపెన్ గానే అన్నారు ఒక రౌడీ షీటర్ కి టికెట్ ఇచ్చారని బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపణ చేశారు కదా. ఆ ఆరోపణ అట్లా తిరుగుతూ ఉండగానే పోలీసులు మీ క్యాండిడేట్ వాళ్ళ ఫాదర్ని బైండ్ ఓవర్ చేస్తే రౌడీ అని, అది నిజమైంది కదా వాళ్ళు చేసిన ఆరోపణ. 20 సంవత్సరాల కాలంలో వాళ్ళ మీద ఒక్క కేసు కూడా కాలేదు. ఎప్పుడో పాతకాలంలో కేసులు ఉండదు, ఆ కేసుల తీసేయాల్సింది మీరు రాగానే రౌడీ షీట్ ఎత్తేయాల్సింది. దానికి సంబంధించి కాదు. ఇప్పుడు చట్టం అనేది తన పని. నాయకుడే కదా బీహార్ జైల్లో ఉన్నటువంటి నా స్ట్రైట్ క్వశ్చన్ బాస్, 20 ఏళ్లలో ఆయన మీద ఒక్క కేసు లేదు, మంచివాడు అంటున్నారు. నాకు శ్రీశైలం యాదవ్ గారు తెలుసు కానీ మంచివాడు మీరే అంటున్నారు. మీ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది కదా, ఎత్తేసే పని కదా షీట్. సార్ ఇప్పుడు చట్టం తన పని దాన్ని చేసుకునే ప్రయత్నంలో ముందుకు పోతారు. చట్టం అనేది ఎవరి చుట్టం కాదు.
ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని నిర్ణయాలు తీసుకురు, మామూలు కూర్చొని నిర్ణయాలు తీసుకురు. వాళ్ళ ఇంటనే కలవకుండా కవిత గారు లిక్కర్ స్కామ్ లో తిహార్ జైలు ఉండి వచ్చింది. మొన్న వేణుగోపాల్ ముందు కూర్చొని తీసుకోవాలి. సార్ సల్మాన్ ఖాన్ గారి మీద 25 కేసులు ఉన్నాయి. వారి మీద అమ్మాయిలకు సంబంధించిన కేసులు కూడా ఉన్నాయి. వారు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు పరమ పవిత్రులు అయిపోయారు. ఇక భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళకి పార్టీలకు సంబంధించి చాలా మంది 294 మంది మీద కేసులు ఉన్నాయి. పార్లమెంట్ లో 240 మందిలో 94 మంది మీద కేసులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ సంబంధించి 49 మంది మీద కేసులు ఉన్నాయి. పార్లమెంట్ లో కూడా అన్ని పార్టీలకు సంబంధించి ఓవరాల్ గా మీకు జూబ్లీ హిల్స్ లో గెలుస్తామనే ధీమా సార్ 50,000 మెజార్టీకి తక్కువగా కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ సెకండ్ ఉండబోతా ఉంది. భారతీయ జనతా పార్టీ థర్డ్ పరిమితం అవుతా ఉంది. కంటోన్మెంట్ లో భారతీయ జనతా పార్టీ సెకండ్ ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్స్ అనే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సికింద్రాబాద్ పార్లమెంట్ లో థర్డ్ వచ్చింది బీఆర్ఎస్ పార్టీ, మల్కాయి పార్లమెంట్ థర్డ్, చెవేల పార్లమెంట్ థర్డ్. మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి 89,000 ఓట్లు పార్లమెంట్లో వచ్చిన పరిస్థితి మేము చూసినాం. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీకి మేము ఏమంటా ఉన్నాం, మాకు అవకాశం ఏంటి, ఒకసారి బీఆర్ఎస్ పార్టీకి 10 సంవత్సరాలు ఇచ్చారు, భారతీయ జనతా పార్టీ 6 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి మీకే ఇస్తున్నారు. 6 సంవత్సరాల కాలం పాటు కేంద్ర మంత్రి ఉన్నాడు. పి జనార్దన్ రెడ్డి గారు నియోజకవర్గం విభజన జరగక ముందు మొత్తం ఇంత పెద్ద నియోజకవర్గానికి పీజీఆర్ గారు ఆయన బతుకున్నంత కాలం